మంచి టైంలో వస్తాం. మంచి వస్తుంది. సో అరౌండ్ మొత్తం సో తినేటప్పుడు దిగేస్తూ ఉన్నాను. ఎక్కేటప్పుడే ఉండేది తావు. Hello guys, welcome back to another brand new video. మనం ఈరోజు అయితే మల్లప్పకొండకి వెళ్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మల్లప్పకొండ వీడియో. సో మనకి ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ గైస్ మల్లప్పకొండ. సో మనమైతే బైక్ పైన వెళ్తున్నాం. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, ఎందుకంటే ఇది లోకల్ ట్రిప్పే కాబట్టి. అండ్ మనమైతే పైన శాంతిపురం అయితే రీచ్ అయిపోయాం. శాంతిపురం ఇక్కడ కాస్త రష్గా ఉంది, బికాస్ ఈరోజు అయితే సంత జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ సంతలో ఎద్దులు, ఆవులు, గొర్రెలు ఇవన్నీ వ్యాపారం జరుగుతుంటాయి. సో అందుకే ఈ రోడ్డు అంతా ఇంత బిజీగా ఉంది, లేకుంటే మార్నింగ్ ఏమాత్రం ఉండదు. సో సాఫీగా వెళ్ళిపోయినచ్చు. ఎనీవే మనం ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. సో మనం కుప్పంలో టర్న్ తీసుకోవాలి మల్లప్పకొండకి వెళ్ళడానికి. ఇంకొక జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ ఉంది. మీరైతే మ్యాప్ పెట్టుకోండి. మ్యాప్ పెట్టుకున్నట్లయితే ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చి బార్డర్ టు 3 స్టేట్స్ అన్నమాట, ఆంధ్ర, కర్ణాటక అండ్ తమిళనాడు. సో 3 స్టేట్స్ నుంచి ఆడియన్స్ అనేవాళ్ళు, విజిటర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ అ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ కుప్పం. సో మనమైతే కుప్పం దగ్గర వచ్చేసాం. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ద మోస్ట్ ఫేమస్ పిఎస్ హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంది. సో దిస్ ఈస్ ద పిఎస్ హాస్పిటల్ అనమాట. ఎందుకో మరి ఏ ప్రాబ్లం లేకపోయినా ఈ హాస్పిటల్ విజిట్ చేయాలనిపిస్తుంటుంది. ఓన్లీ విజిట్స్ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఇక్కడ నర్సెస్ బాగుంటారనమాట. ఇంకా మన ఫ్రెండ్స్ అయితే మామూలుగా ఉండదు. ఇలా ఎప్పుడైనా కుప్పం రోడ్ పైన వస్తుందే ఖచ్చితంగా ఇంకా పిఎస్లోకి వెళ్ళి ఇలా టర్న్ తీసుకొని ఖచ్చితంగా రావాల్సిందే. సో అట్లా ఉంటుంది మన ఫ్రెండ్స్ స్టోరీ. సో గైస్ మనమైతే ఇక్కడ లెఫ్ట్ చూస్తారు కదా, అలా వెళ్తే మాత్రం మనం కృష్ణగిరికి వెళ్తాం. అండ్ మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. సో కుప్పం లోపలికి వెళ్ళాలన్నమాట. మీరు కుప్పం లోపలికి వెళ్ళి ఇక్కడ రైట్ టర్నింగ్ అనేది తీసుకోవాలి. జస్ట్ ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళినట్లయితే మనకి రైట్ టర్నింగ్ వస్తుంది. సో మీరు చూడండి, మీరు మ్యాప్ వేసుకున్నట్లయితే మీరు మ్యాప్ ఫాలో అయిపోవచ్చు. సో మ్యాప్లో కరెక్ట్గానే చూపిస్తుంది. ఇదిగో మనం ఇక్కడే రైట్ తీసుకోవాలి. మనం ఆల్మోస్ట్ కుప్పం లోపలే ఉన్నాం. సో అక్కడ నుంచి రైట్ తీసుకొని ఇంకా స్ట్రైట్ వెళ్ళినట్లయితే మనం ఇంకా గుడిపల్లి, సో అలా వెళ్ళాలన్నమాట. అండ్ మార్నింగ్ వెదర్ అయితే యాక్చువల్లీ వర్షం పడింది ఇటుపక్క. సో వర్షం పడడం వల్ల మంచు అయితే తక్కువ ఉంది. అండ్ ఇలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అక్కడ కూడా వర్షం పడి ఉంటుంది అండ్ అంత మంచు ఉండదు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి ఎలా ఉందో అక్కడికి వెళ్ళి చూద్దాం. సో గైస్ ఇది గుడిపల్లి అనమాట. సో మనం ఇప్పుడే వచ్చేసి రైల్వే ట్రాక్ క్రాస్ చేసి ఊర్లోకి ఎంటర్ అయ్యాం. సో మనం ఇక్కడే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ బస్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడమే. స్ట్రైట్ వెళ్ళి ఇంకో లెఫ్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ మట్టి కనిపిస్తుంది చూడండి, మట్టి రోడ్డు. ఆ తర్వాత ఇంకో కాలేజ్ కనిపిస్తుంది, గవర్నమెంట్ కాలేజు. మీరు అక్కడే లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి, ఇక్కడ స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఇక్కడ మీకు ముందు ఒక కాలేజ్ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్లో. మీకు ఒక రైట్ కూడా ఒక దా ఉంది అండ్ లెఫ్ట్లో దా ఉంది. మీరు కాలేజ్ ముందర దూరం వెళ్ళాలి. రైట్లో కూడా వెళ్ళొచ్చు, బట్ అది లెంతీ అని చెప్తారు. సో చూడండి, సో దిస్ ఈస్ ద వ్యూ. మామూలుగా లేదు, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ వర్షం పడింది, మీరు రోడ్లు చూడొచ్చు అంత తేమగా ఉన్నాయి. వర్షం పడింది, స్టిల్ మంచి అయితే మామూలుగా లేదు, ఏం మాత్రం కనిపించట్లేదు వ్యూ మనకి ఇక్కడ నుంచి. ఈ మంచు లేకపోతే మీకు క్లియర్ విజువల్ ఉంటుంది వెనకాల ఆ కొండ అంతా. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ రైట్ తీసుకోవాలి. మీకు ఇక్కడ ఒక స్కూల్ టైప్ ఉంది చూడండి, ఇక్కడ మనం రైట్ తీసుకొని ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడమే. స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు ఒక విలేజ్ వస్తుంది.
ఆ విలేజ్లో మీకు బోర్డ్ కనిపిస్తుంది, మనం ఎలా వెళ్ళాలి టెంపుల్ కానీ. మీరు ఆ బోర్డ్ చూసి ఫాలో అయిపోండి. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ ప్లేస్, బికాస్ మొత్తం గ్రీనరీ. అండ్ ఇక్కడ వర్షాలు కూడా బాగానే పడినట్టున్నాయి. ఎక్కడ చూసిన గ్రీనరీ చాలా చాలా బాగా అనిపించింది గైస్. సో సో గైస్, మనం ఇంకా ఈ విలేజ్లో ఎంటర్ అయ్యాక మీరు ఇక్కడ బోర్డు చూడొచ్చు, మల్లేశ్వర స్వామి దేవస్థానం అని. సో మీరు ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఇంకా ఈ రోడ్డు డైరెక్ట్ మల్లప్ప కొండ దగ్గరికి. సో మీకు మ్యాప్లో కూడా చూపిస్తుంది. అండ్ మ్యాప్లో ఒక చిన్న ఇష్యూ ఉంటుంది, ఇంకొంచెం ముందుకెళ్ళాక వేరే రోడ్ అయితే చూపిస్తుంది. అండ్ నార్మల్ రోడ్డు ఉంది చూడ, అదైతే మీకు లేనట్టు చూపిస్తుంది మ్యాప్లో. బట్ మీరు అలాగే వెళ్ళండి, స్ట్రైటే వెళ్ళండి. మొత్తం సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు ఉంటుంది, మీరు ఆ రోడ్లోనే ఫాలో అవ్వండి. సో డైరెక్ట్గా మళ్ళీ కొండకి అయితే తీసుకెళ్తుంది. అండ్ వ్యూ ఎలా ఉంది చూడండి, పిచ్చ పిచ్చ పీక్స్లో ఉంది. మనం ఇంకొంచెం ముందు వచ్చినట్లయితే సన్ రైజ్ కూడా బాగా చూసుండొచ్చు. బట్ మంచు పడుతుంది కదా, పైకి కొండపైన వెళ్ళాక మనకు అంత వ్యూ అనేది తక్కువ ఉంటుంది, విజిబిలిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మంచు ఎక్కువ పడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. సో యాక్చువల్లీ నేను ఒకసారి కార్లో వచ్చాం ముందు. సో కార్లో వచ్చినప్పుడు అయితే మేము సేమ్ మ్యాప్ పెట్టుకుని వస్తే మాకు ఇక్కడ ఇష్యూ అయిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం లెఫ్ట్కు ఇంకో దారి ఉంది, ఆ దారి చూపిస్తుంది అనమాట అది యాప్. సో ఇంకా మేము ట్రై చేసాం, ఇంకా ముందుకెళ్ళి చెక్ చేద్దామని చెక్ చేసే రూట్ ఉందన్నమాట. సో ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా రీచ్ అయిపోయాం. గైస్, అసలు ఏమాత్రం విజిబిలిటీ చూడండి, ఏమాత్రం కనిపించట్లేదు, చాలా రేర్ కనిపిస్తుంది ముందర. ఐ మీన్ ఆల్మోస్ట్ చాలామంది బైకర్స్ని చూశాను ఇలా వెళ్ళడం. మేబీ ఇట్స్ బికమింగ్ ఫేమస్ నౌ. ప్రీవియస్లీ చాలామందికి తెలియదు ఈ ప్లేస్. అండ్ నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద లాగర్స్, ట్రావెలర్స్ ఎక్కువ విజిట్ చేస్తున్నారు మల్లప్పకొండ. సో మనం కూడా వెళ్ళి ఎలా ఉందో, ఆల్రెడీ నేను ఒకసారి చూశాను, బట్ ఐ వాంట్ టు షో యూ పీపుల్ ఆల్సో. ఎందుకంటే ఒక మంచి ప్లేస్, చాలా బాగుంటుంది ప్లేస్. మనం నంది హిల్స్ చూశారు కదా ప్రీవియస్ వీడియో. సో ఆ కైండ్ ఆఫ్ లేకపోయినా ఇది ఒక డిఫరెంట్ కేటగిరీ అని చెప్పొచ్చు. ఒక టెంపుల్ అండ్ మొత్తం గ్రీనరీ, ఒక నైస్ ప్లేస్ టు గో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనమైతే మల్లప్పకొండకి వచ్చేసాం. సో మీరైతే చూసేయండి, ఫాలో. సో గైస్, సో కనిపించేది టెంపుల్ అనమాట. సో అక్కడ మంచు కనిపిస్తుంది చూడండి మీకు. సో ఆ మంచు కనిపించేదంతా ఆ కొండపైనకి మనం వెళ్ళాలి, పార్కింగ్ ఏరియా. సో గైస్, ఈ కనిపించే కొండే మల్లప్పకొండ అనమాట. సో మంచు అయితే మామూలుగా లేదు, ఇంత వ్యూ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బ్యూటిఫుల్ ఉంది కదా. సో మనం కొండ ఎక్కుతా మాట్లాడుకుందాం. అండ్ ఇది బెంగళూరు నుంచి చాలా దగ్గర, అరౌండ్ 120 to 30 kilometers. అండ్ ఇది బార్డర్ అనమాట టు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర. సో 3 states ఇక్కడే అనమాట. సో ఇట్ విల్ బీ లైక్ గుడ్ డెస్టినేషన్ ఇన్ ద వీకెండ్స్. ఎలా ఉంది కొండ? జస్ట్ చాలా దగ్గరే, ఒక 10 నిమిషాల్లో పైకి ఎక్కేయచ్చు అనమాట. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, పంది నా కొడుకు రాలేదు, వాడు ఎక్కలేనని వెనకాల వస్తున్నాడు చూడు. నాగార్జున ఎక్కరా పైకి, కమాన్ కమాన్ కమాన్. జిమ్కి వెళ్ళి ఒక 1 week అయింది గైస్. ఇక్కడైతే మనకి జిమ్ అయిపోతుంది. స్లిప్పరీ. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా. చలో కమాన్ గైస్. ఇక్కడ కిందంతా చూడండి, ఐ థింక్ మంచు పడడం వల్ల ఫుల్ జారుతుంది, చూసుకొని రండి. కమాన్ బ్రో, కమాన్ కమాన్. అదిగో. సో దట్ ఈస్ ద డెస్టినేషన్. ఇంకొక జస్ట్ 200 meters ఉంటుంది. డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నాం. చలో
వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అటుపక్క అటుపక్క అయితే వ్యూ మామూలుగా లేదు, అద్దిరిపోయింది అసలు. సో వీకెండ్లో మంచి డెస్టినేషన్ చిల్ అవడానికి. అక్కడ చూడండి ఎంత లోతుగా ఉందో. సో ఇదే డెస్టినేషన్ మల్లప్పకొండ. సో గైస్, సో మీరైతే వీకెండ్లో మంచిగా చిల్ అవ్వచ్చు. మనమైతే మంచి టైంలో వచ్చాం. సో మంచి పడుతుంది. సో అరౌండ్ మొత్తం చూద్దాం, వచ్చేయండి. Cool destination, guys. ఇటు పక్క వెళ్దాం, ట్రై చేద్దాం. ఓ సో గైస్, ఇక్కడ చిన్న లింగం ఉంది. సో ఐ జూమ్ ఇన్, ముక్కొచ్చేయండి. బ్యూటిఫుల్ కదా. సో గైస్, ఇలా ఉంది లొకేషన్, నచ్చిందా? ఏ బాబు, కసలు దొరలేకపోతున్నాం బాబు. సూపర్ వ్యూ. అక్కడ ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నా. సో కొంచెం రిస్కీ, అక్కడికి వెళ్దాం. ఫాలో మీ. సో ఫైనలీ ఐఎమ్ హియర్. గైస్, నాలాగా ఇలా కోతి పనులు చేసే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ స్లిప్పరీ ఉంటుంది. ఆల్రెడీ వర్షం పడింది లేదా మంచు పడింది అనుకో, ఇంకా అవి స్టోన్స్ అనేవి స్లిప్పరీ ఉంటుంది. నేనైతే జాగ్రత్తగా ఉండండి అండ్ డోంట్ ట్రై చేయకండి. నేను ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్దాను ట్రై చేస్తున్నా. లైక్ ఒక కింద వ్యూ ఇంకో ఉందన్నమాట. సో అక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడాలనిపించింది. సో నేను అందుకే ఇలా ట్రెక్కింగ్ చేస్తున్నాను. సో ఎవరైతే ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉంటారో ఇట్ ఈస్ గుడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ చేద్దాం, ఎంత రిస్క్ చూడండి. అర్థంగా వెళ్దాం అనుకుంటున్నా. సో ట్రై చేద్దాం. సో ఇట్స్ వెరీ టఫ్ గైస్. ఓ మై గాడ్. Come on. Encourage me. పడితే సావే. Hope I can reach. దిగేటప్పుడు దిగేస్తా ఉన్నాను, ఎక్కేటప్పుడే ఉండేది సావు. ఇట్స్ నాట్ టూ టఫ్ అనిపిస్తుంది నాకైతే. సో ఐఎమ్ ఏబుల్ టు గో ఇట్. ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఈజీలీ. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది వచ్చారు గైస్. సో మనకి ఇది టఫ్ కాదు, ఈజీగా వెళ్ళిపోదాం. ఓ మై గాడ్. ఓ ఎస్. ఓ మై గాడ్, ఇది ఇంకా టఫ్ ఉంది గైస్ ఇక్కడ. ఓ కెమెరామ్యాన్ అయ్యగా. సో మనం ఇంకా ఇటు వెళ్ళిపోదాం.
అక్కడ నుంచి ఎక్కేటప్పుడు అయితే గులాబ్ జాములు గలగడలాడిపోయాయి. అమ్మ వైబ్ వేసింది. సో ఎలాగో క్లైమ్ చేసేసాం. లెట్స్ గో. సో టెంపుల్ వ్యూ అనేది ఇలా ఉందన్నమాట. సో పైన కొండ నుంచి. అండ్ ఈ టెంపుల్ అనేది ప్రీవియస్లీ లేదు. సో వాళ్ళు కొత్తగా బిల్డ్ చేశారు. అండ్ టూరిజం కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. లైక్ పార్కింగ్ అండ్ ఆల్సో ఇక్కడ పెళ్లి మండపం, ఐ మీన్ కళ్యాణ మండపం అంటారు కదా, సో అది కూడా రెనోవేషన్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఫెసిలిటీస్ అయితే తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. లైక్ ఇక్కడ మీకు షాప్స్ అనేవి అవైలబుల్ ఉండవు. అండ్ మీరు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే మీరు కింద నుంచినే తెచ్చుకోవాలి. ఇన్ ద సెన్స్ కుప్పం లేదా గుడిపల్లి నుంచి మీరు తెచ్చుకున్నారు బెటర్. అండ్ ఎక్కడైతే మీకు అవైలబిలిటీ ఏముంటుంది, ఇంకా ఇక్కడ పూజకు వచ్చే వాళ్ళకి ఎక్కడైతే పూజ సామాన్లు ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి. అండ్ స్నాక్స్ దొరుకుతాయి గైస్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏవైనా వస్తువులు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కింద నుంచి తెచ్చుకోవాల్సిందే. అండ్ సో దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ ఎ న్యూ టెంపుల్. అండ్ ఇది ఇంకా లైక్ స్టార్ట్ చేయలేదు టెంపుల్ వాళ్ళు, ఇంకా ఏమంటారు అది, సో టెంపుల్ కట్టాక అదేదో చేస్తారు కదా, నాకైతే తెలీదు. సో వాళ్ళు ఇంకా అది స్టార్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళైతే మేము వెళ్ళినప్పుడు పాంప్లెట్ అయితే పంచుతున్నారు. సో ఐ ఫర్గాట్ ద డేట్, లైక్ ఆ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది టెంపుల్ అని చెప్పారు. యా, మీరైతే వెళ్ళచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మీ ఫ్రెండ్స్ బైకర్స్ వెళ్తే మాత్రం ఓ మంచి కిక్ వస్తుంది గైస్ అక్కడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ హిట్ దట్ లైక్ బటన్ అండ్ షేర్ ద వీడియో. అండ్ గైస్ మీరైతే కమెంట్ చేయడం మర్చిపోకండి. సో కమెంట్ వల్ల మనకి బూస్ట్ అనేది వస్తుంది వీడియోకి. సో